నమస్తే. వెల్కమ్ టు లియో. మొత్తానికి బాలయ్య ఎక్కడ చూసినా సరే ముందు ప్లేస్ అనే చెప్పుకోవాలి. అది సిల్వర్ స్క్రీన్ కావచ్చు, బుల్లితెర కావచ్చు, అది ఓటీటీ కావచ్చు. బాలయ్య సత్తా మాత్రం ఎక్కడ తగ్గడం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటీటీలో ఇప్పుడు 'డాకు మహారాజ్' ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అయితే ఏంటి ఆ విశేషాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 'డాకు మహారాజ్' ఓటీటీలో ఫస్ట్ ప్లేస్‌లో ఉందని చెప్పేసి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవం చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారు ఏ రంగంలోకి అడుగుపెట్టినా సరే మొదటి స్థానం తందే అన్నట్టుగా అయిపోతుంది. అది సిల్వర్ స్క్రీన్ కావచ్చు, లేదంటే మనకు ఓటీటీ కావచ్చు, లేదా బుల్లితెర అంటే ఆహా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తానికి ఇక్కడ అంటే 'డాకు మహారాజ్' ఏదైతే ఉందో అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్‌లో ఉండడాన్ని ఎలా చూడాలి? 'డాకు మహారాజు' థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఇంత రెస్పాన్స్ రాలా. ఎందుకంటే నిర్మాత వంశీ గారే ఒప్పుకున్నారు. కారణం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది దెబ్బేసింది. అందువల్ల ఎప్పుడైనా సరే సోలో రిలీజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అఖండ డిసెంబర్‌లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాని కూడా డిసెంబర్‌లో రిలీజ్ చేసుకుంటే బాగుండేది. పైగా పెద్ద సినిమాలతో పోటీ పడతాం. ఓ పక్కన 'గేమ్ చేంజర్', ఓ పక్క 'డాకు మహారాజ్', ఇంకో పక్క సంక్రాంతికి వస్తున్నాం. ఏమవుతుందంటే మౌత్ టాకు కొద్దిగా దీనికన్నా బెటర్‌గా అది బాగుంది అనుకున్నప్పుడు ఆ బెటర్‌గా ఉన్న ఆప్షన్ పోయి వెళ్ళిపోతారు. 'హనుమాన్' విషయంలో కూడా అదే జరిగింది. 'హనుమాన్‌కి 300 కోట్లు వచ్చినాయి అంటే కారణం ఏంటంటే అదే. మరి ఈ సినిమాకి వెళ్ళినప్పుడు సంక్రాంతికి వస్తున్నామకి దాదాపు 330 కోట్లు, 350 కోట్లు వసూలు చేయగలిగింది. అలాంటిది 180 కోట్ల దగ్గరే 'డాకు మహారాజ్' ఆగిపోయిందంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. ఆ టైంలో ఏంటంటే జనాలు వెర్రెత్తిపోయి వరుస పెట్టి చూసేస్తుంటారు. ఒక ఏళ్ళ మీద చూసేస్తుంటారు. అది అక్కడ పడింది. సినిమా థియేటర్లో విడుదలకు వచ్చేసరికి. ఇక ఓటీటీకి వచ్చేసరికి ఏంటంటే అది ఆటోమేటిక్గా ఇతర భాషలో కూడా రిలీజ్ అవ్వడం కానీ, నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలు అన్నింటిలోనూ కూడా నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేసింది. అది కంటిన్యూగా నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. పైగా దగ్గరగా 3 మిలియన్ వ్యూస్ సొంతమైంది. ఇది ఒక రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. అయితే మనం చూసుకుంటే సినిమా థియేటర్లో 'డాకు మహారాజ్' చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ఎందుకంటే మీరన్నట్టుగా పెద్ద సినిమాలతో పోటీ పడ్డా సరే దీని మార్క్ ఏంటి అనేది పూర్తిగా నిరూపించుకుంది. కానీ వాస్తవం చెప్పాలంటే మీరన్నట్టుగా సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే నిజంగా ఎంత వసూలు చేసి ఉండేదని చెప్పి చెప్పుకోవచ్చు. సోలోగా రిలీజ్ అయ్యింది ఖచ్చితంగా 300 కోట్లు అయితే ఖచ్చితంగా వసూలు చేసి ఉండేదండి. కానీ అన్ని భాషలు ఒకేసారి రిలీజ్ కాకపోవడం అనేది పెద్ద మైనస్. ఆ తర్వాత హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఏదైనా సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఒకేసారి అవసరమైతే ఒక వారం లేట్గా రిలీజ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి వెర్షన్ రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. 'చావా' విషయంలో అదే జరిగింది. అది ముందు రిలీజ్ చేశారు, అయినా సరే అది కలెక్షన్ పరంగా బాగా వచ్చినాయి. అదే అన్ని భాషలు రిలీజ్ చేసి 'చావా' రిలీజ్ చేసి ఉంటే వాడు 1000 కోట్లు దాటిపోయేది. అది పెద్ద లోపం అని చెప్పాలి. అంటే ఒక్కోసారి ఏంటంటే రిలీజ్ని చేయటం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీనే. అది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడుతుంది. ఇక ఓటీటీకి వచ్చేసరికి కొంతమంది థియేటర్లో చూడని వాళ్ళు కూడా ఓటీటీలో చూడటం బెస్ట్ చాయిస్గా ఇదే రావడం అనేది. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్లో కానీ, లేకపోతే ఇతర ఓటీటీలో సోనీలో కానీ, ఇతర ఓటీటీలో దేంట్లోనూ కూడా వేరే సినిమాలు అంత స్టఫ్ ఉన్న సినిమాలు ఏమి లేవు. సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇప్పుడు వచ్చింది ఇది. కానీ ముందు లేకపోవడంతో 'డాకు మహారాజ్కి' బాగా ప్లస్ అయిపోయింది అది. అందువల్ల 'డాకు మహారాజ్' నెంబర్ 1 ప్లేస్లో ఉండడానికి కారణం కూడా అదే. అయితే సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, 'గేమ్ చేంజర్' కావచ్చు, 'డాకు మహారాజ్' కావచ్చు, ఇదంతా కూడా సంక్రాంతి బరిలో నించున్నటువంటి సినిమాలు. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళే ఉంటారు. కానీ 'డాకు మహారాజ్' కావచ్చు, లేదంటే బాలకృష్ణ మీద ఉంటే అభిమానం కావచ్చు, అది ఓటీటీని కూడా షేక్ చేసిందని చెప్పుకోవాలా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న టైంలో చాలామంది చూసేసి ఉంటారు కాబట్టి చూసిన వాళ్ళే రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అక్కడ పెట్టుకుంటే 'లక్కీ భాస్కర్' సినిమా ఇప్పుడు ఉన్న సినిమాల్లో నెట్ఫ్లిక్స్లో ఒక ట్రెండింగ్లో 'లక్కీ భాస్కర్' ఉంది. అంటే ఓవరాల్గా మనకి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే అది నవంబర్ 28న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యింది 'లక్కీ భాస్కర్' సినిమా. కానీ 19.4 మిలియన్ వ్యూస్ 'లక్కీ భాస్కర్' వచ్చాయి. అంటే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే ఆ తర్వాత అది 'హాయ్ నాన్న' సినిమా 17.3 మిలియన్ వ్యూస్. 'గుంటూరు కారం' 16.6 మిలియన్ వ్యూస్. 'గుంటూరు కారం' కూడా థియేటర్లో అంతంత మాత్రంగా ఉన్నా కానీ ఓటీటీలో మళ్ళీ క్లిక్ అయింది. ఓటీటీలో బాగా చూశారు అది. అంటే 3వ ప్లేస్లో దాదాపు ఉంది అది. ఇక 'సలార్' సినిమా 4వ ప్లేస్లో ఉంది. మన హిట్ అనుకున్న 'సలార్' సినిమా 4వ ప్లేస్లో ఉంది. అంటే 15.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 'దేవర' సినిమా 12 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 'కల్కి' 10 మిలియన్స్. అక్కడ థియేటర్లో 'కల్కి' కలెక్షన్ బాగా వచ్చినాయి. ఓటీటీలోకి వచ్చేసరికి తగ్గినాయి. అలాగే 'సరిపోదా' శనివారం 9.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓటీటీలో హిట్ అయిన సినిమా ఏమో థియేటర్లో పెద్దగా ఆడట్లేదు, థియేటర్లో పెద్దగా ఆడని సినిమా ఓటీటీలో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇలా రకరకాల జనాలు అయితే ఆ మెంటాలిటీలు చూస్తున్నారు.
అంటే ఒక్కోసారి కలిసి వస్తుంది. ఓటీటీలో రిలీజ్ అయిన టైము, రిలీజ్ చేసే టైం కూడా కీలకం అని చెప్పాల్సి వస్తుంది. థియేటర్లో ఎంత కీలకమో ఓటీటీలో రిలీజ్ టైం కూడా అంతే కీలకం. అయితే సంక్రాంతి బరిలో ఉన్నటువంటి ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అన్నిటికన్నా మించిన హిట్ అయితే మనం చూసాం. కానీ అదే డాకు మహారాజ్ ఆ టైంలో వచ్చినప్పుడు తక్కువ కలెక్షన్స్, మీరు ఇందాక అన్నట్టు 180 కోట్లతో అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కన్నా సరే మించిపోయినటువంటి వ్యూస్ని చూస్తున్నాం. సో సంక్రాంతికి వస్తున్నాం అన్ని వ్యూస్ లేవు దానికి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ ఇప్పుడు 10 ఓటీటీ సంస్థలు ఉన్నాయండి. జనాలు ఏంటంటే ఓటీటీలో ప్రేక్షకులు ఆవురావురమంటూ వెతికేస్తున్నారు. వెతికి మొత్తం అన్ని పీల్చేస్తున్నారు. ఏ సినిమా కూడా ఉంటల్లా. ఇప్పుడు ఈ రిలీజ్ అయిన టైంలో చూడాల్సిన సినిమాలు ఏమీ లేకపోవడంతో ఒక్కొక్కసారి ఆ టైంలో రిలీజ్ అయ్యేందుకు వరంగా మారుతుంది. అలా చాలా సినిమాలని, ఫ్లాప్ లేని సినిమాలను కూడా హిట్ చేసిన సందర్భాలు ఓటీటీలో ఉన్నాయి. గుంటూరు గారంకి అక్కడ పెద్దగా రాకపోయినా మరి ఓటీటీలో 16 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కాదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ సినిమాలు లేకపోవడం ఒకటి, ఓటీటీలో పెద్ద సినిమాలు లేకపోవడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే చూసిన సినిమా అయినా నచ్చిన పాటలు కానీ, ఇక్కడ ఈ సినిమాలు దబ్బిడి సాంగ్ అనేది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఆ పాట కోసం చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డాకు మహారాజు ఇతర భాషలో అవైలబిలిటీ ఉండటం, పాటలు బాగుంటాం, తమన్నా మ్యూజిక్ హైలైట్ అవ్వటం. మరి ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ సినిమా కన్నా ఇక్కడ థియేటర్లో కన్నా ఇంకా బాగున్నట్టు అనిపించడం. ఈ కారణాల రీత్యా కూడా ఓటీటీలో పట్టం కడుతున్నారు. అందువల్ల ఒక్కోసారి తక్కువ రేటుకి ఓటీటీకి అమ్మినా కానీ ఎక్కువ గిట్టుబడి అవుతుంది. ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి ఓటీటీలో రిలీజ్ విషయంలో. అదే బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ ఏదైతే ఉందో ఆ సినిమా ఓటీటీలో రాకముందు దాని మీద చాలా రకాల పుకార్లు కూడా షికార్లు చేశాయి. ఏంటి అంటే ఊరసి రవితెల్లకి సంబంధించినటువంటి సీన్లు తీసేస్తున్నారని చెప్పి, పాట కట్ చేస్తున్నారని చెప్పి, సో ఊర్వశి రవితెల్ల చాలా సీరియస్ అయిందని చెప్పి, ఈ సీరియస్ అయిన దానికి బాలకృష్ణ గారు సీరియస్ అయిపోయి అసలు తను సంబంధించి ఎటువంటి కనిపించకూడదు, ఒక్క సీన్లో కూడా కనిపించకూడదు అని చెప్పి ఏదో గొడవ అయిందని చెప్పి చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ సినిమా చూస్తే దాంట్లో ఖచ్చితంగా ఊర్వశి రవితెల్లకి సంబంధించిన సాంగ్ ఉంది, సీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇది ఉందా లేదా అని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వివాదం వస్తుందని చెప్పి చూసేవాళ్ళు కూడా ఉన్నారు, తీసేసారా ఉంచారా అని. అది లేకపోతే మళ్ళీ ఇంత క్రేజ్ వచ్చేది కాదు. అది ఉండటం కూడా ప్లస్ అయింది. ఒకవేళ కట్ చేసి ఉంటే మాత్రం కొంత ఇబ్బందికరం అయ్యేది. సో ఓవరాల్గా బాలకృష్ణ గారు అటు సిల్వర్ స్క్రీన్ మీద కావచ్చు, లేదా ఓటీటీ కావచ్చు, లేదా బుల్లితెర మీద కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఆయన రికార్డులు బద్దలు కొట్టేటువంటి యొక్క స్టామినా ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జనరల్గా ఆయన టైం నడుస్తుంది కాబట్టి ఎక్కడ ఏది చేసినా ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. వరుసపెట్టి సినిమాలు హిట్ అవ్వడం కానీ, రాజకీయాల పరంగా హిట్ అవ్వడం కానీ, యాక్టివిటీస్ పరంగా హిట్ అవ్వడం కానీ, ఇవన్నీ పాజిటివ్గా మారిపోయినాయి. టైం బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మారిపోతుంది. అలాగే అదే ఓటీటీ కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. సో చూద్దాం సార్, మొత్తానికి బాలకృష్ణ గారు దూసుకుపోతున్నారు, మొత్తానికి ఓటీటీలో కూడా నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయారు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.